అలా బస్సు వెనక్కి జరిగి బస్సు ఎంతో కాలం శ్రమించి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మన ఒంగోలు నియోజకవర్గానికి 25,000 పట్టాలు ఏకైకి ఇచ్చిన మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అందరూ ఏకంగా కలిసిపోయి పనిచేస్తున్నారు ఈ డివిజన్లో. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ జెండా మోసేవాళ్ళు లేరు. ఇది కంచుకోట అయిపోయింది. అట్లాగే ఇంకా పోయే కొంది ఇంకా అన్ని డివిజన్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. కొత్తపట్నం మండలం ఆల్మోస్ట్ టీడీపీ ఖాళీ అయిపోతుంది. రేపు 7th జగన్ గారు రాకపోతున్నారు. ఆ రోజు చాలామంది పెద్ద నాయకులు జాయిన్ అవబోతున్నారు పార్టీలో. నా స్వార్థం నా కొడుకు బాగుండాలా, మిగతా గురించి నాకు అనవసరం అనే మైండ్ సెట్తో అతను రాజకీయం చేస్తున్నాడు. సో పబ్లిక్ ఏం పిచ్చోవాలి కదా, అన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ రివోల్ట్ని చూసాం. ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి మైక్ ఎలా తిడుతున్నారో చంద్రబాబు నాయుడిని చూశారుగా మీరే, మీ మీడియా పర్సన్స్ మీరే చెప్పాలా. మే 13న ఒంగోలు ప్రజలందరూ అట్లాగే స్టేట్లో రాష్ట్ర ప్రజలందరూ మంచి తీర్పిస్తారని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 37 డివిజన్లోని ఒటిపాలెంలోని పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి విచ్చేసిన మా అన్న ప్రణీత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ 37 డివిజను పోయినసారి కన్నా అత్యధిక మెజార్టీ తెచ్చి బాలినేని గారికి రుణం తెచ్చుకుంటామని. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇంటికి పోతే ఏదో ఒకటి ఇది చేస్తాడు, అవతల వ్యక్తి ఇంటికి పోతే మన ఇంట్లో కూడా రానిడు, అదొకటి గుర్తుపెట్టుకొని మా వాసనను గెలిపించవలసింది కోరుచున్నాం. ఈరోజు 31వ డివిజన్లో వైసీపీ ఆఫీసు ఓపెన్ చేయడానికి శ్రీ బాలినేని ప్రణీత్ రెడ్డి గారు వెయిట్ చేశారు. దానికి మాకు చాలా ఆనందంగా ఉంది. గతంలో మేము టీడీపీలో పనిచేసాము. ఎన్నాళ్ళు ఎన్నో కష్టాలు పడి మా కష్టాలు గుర్తించక బాలినేని గారి ఆధ్వర్యంలో మేము పార్టీలో చేరటం జరిగింది. అలాగే మాకు ఈరోజు సముచిత గౌరవం కలిగిస్తూ బాలినేని ప్రణీత్ రెడ్డి గారు మేము పిలవగానే ఆహ్వానించగానే మా ఇంటికి రావటం, అలాగే మా ఆఫీస్ ఓపెన్ చేయటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మా ఇంటికాడ అల్పాహారం ఏర్పాటు చేసాము. దీనికి